ఒడిస్సీ ఇంపాక్ట్ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది కదా. చాలా మంది వరల్డ్ వైడ్ గా ఐమాక్స్ 70mm ఫార్మాట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫార్మాట్ లో చూస్తే ఒడిస్సీ ఎలా కనపడుతుంది, మామూలు స్క్రీన్స్ లో ఎలా ఉంది అనే డిబేట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ఇండియాలో దట్టో తెలుగులో అయితే ఆ 3 గంటల సినిమా తీశాడు, 2.5 గంటలు తీయాల్సింది అని ఏదో ప్రొఫెషనల్ ఎడిటర్స్ లాగా కట్టింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అసలు క్రక్స్ ఆఫ్ ద స్టోరీ మనకు అర్థమైందా? ఒడిసియస్ ఏం చెప్పాడు మనకి? క్రిస్టఫర్ నోలన్ తీసిన ఈ క్లాసిక్ అసలు రాజకీయాన్నైనా లైఫ్ డెస్టినీనైనా ఎలా చూపించిందో అర్థమైతే గనక మనకి ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చి తీరుతాయి. ఇందులో మన కళ్ళ ముందు కనిపించే రాజకీయాన్ని ప్యారలల్ గా నడిపిస్తున్నట్టుగా చూపిస్తున్నట్టుగా ఉండే స్టోరీ లైన్ మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నేనైతే నా పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తా. ఇదేమీ ఒడిస్సీ రివ్యూ కాదు, వచ్చిన వారం రోజుల తర్వాత మాట్లాడుతున్నావు అంటానికి. ఇది రివ్యూ కాదు, కీ టాక్స్ రియాక్షన్. అందుకని ప్రెజెంట్ రాజకీయానికి ఒడిస్సీకి లింక్ ఏముంది? అసలు రాజకీయాల్లో డిసెప్షన్, మోసం చేసి అధికారాన్ని క్యాప్చర్ చేయటం, గెలుపుని క్యాప్చర్ చేయటం అనేది జరిగితే గనక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని నోలన్ చెప్పిన తీరు మనకి అర్థమైందా లేదా అనేది మనం మాట్లాడదాం. ఒడిస్సీ అనే సినిమా అనౌన్స్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా కాన్సెప్ట్, స్టోరీ లైన్, థీము, క్రిస్టఫర్ నోలన్ మేకింగ్, వీటన్నిటికంటే కూడా నోలన్ తీసిన ఫార్మాట్ ఐమాక్స్ 70mm అనే ఫార్మాట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంది కదా ప్రపంచం అంతా. పైగా వరల్డ్ వైడ్ గా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ లో కొన్ని దేశాల్లో మాత్రమే ఐమాక్స్ 70mm స్క్రీన్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ గా 41 మాత్రమే ఉన్నాయి అనే లెక్కని ఇవాళ రేపట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తా ఉన్నారు కదా. అంటే నువ్వు సాధారణ స్క్రీన్స్ లో చూస్తే మామూలుగా ఉంది సినిమా, అదే ఐమాక్స్ లో 70mm ఫార్మాట్ లో చూస్తే గనక ఇదిగో ఇలా ఉంటుంది అని ఈ ఫోటోలు పెడతా ఉన్నారు కదా. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. టు బి ఫ్రాంక్, నేను మామూలు థియేటర్లో చూసా, అచ్చా 70mm ఫార్మాట్ లో ఇలా ఉందన్నమాట అని అనిపించింది. సినిమా చూసిన వాళ్ళకి ఇదిగో ఈ పిక్స్ చూస్తే తేడా కాస్త కోస్త తెలిసిపోతుంది కదా ఐడెంటికల్ గా. ఇది ఐమాక్స్ 70mm లో చూస్తే ఇలా కనపడుతుంది. కొన్ని ఫొటోస్ షేర్ చేస్తా ఉన్నారు యుఎస్ నుంచి. ఇది టెక్నికల్ ఆస్పెక్ట్. పైగా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఎప్పుడైనా సరే టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఆ కొత్త టెక్నాలజీని క్యాచ్అప్ చేయడానికి ఫిలిం మేకర్స్ పోటీ పడతారు. మేము ముందున్నాం అని చెప్పుకోవాలనుకుంటారు కదా. ఇది సాధారణమైన ట్రెండ్. కానీ నోలన్ మాత్రం క్వైట్ ఆపోజిట్, ఎంటైర్లీ డిఫరెంట్ కదా. నోలన్ తీసిన ఫార్మాట్ ని అందుకోవడానికి, ఎగ్జిబిట్ చేయడానికి, ఆడియన్స్ కి చూపించడానికి ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాల్సిన పరిస్థితి, ఐమాక్స్ 70mm స్క్రీన్స్ వరల్డ్ వైడ్ గా రావాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్న పరిస్థితి కదా. బహుశా ఇదో రకంగా మేకర్ అప్డేట్ అవ్వడం కాదు, మేకర్ కోసం టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ కావాల్సిన పరిస్థితి ఉండటం అనేది ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ కి ఒక బెంచ్ మార్క్ ఏమో. కేవలం నోలన్ కి మాత్రమే ఇలాంటివి పాసిబుల్ అవుతాయేమో కదా. నేను మరీ ఏమి ఎత్తేట్లా నోలన్ ని. సరే, టెక్నాలజీ గురించి కాసేపు పక్కన ఉంచండి. డ్యూరేషన్ ఎక్కువైంది, లాగ్ అయింది అని తమ వాల్యుబుల్ టైంని నోలన్ వేస్ట్ చేశాడు అని ఫీల్ అయ్యే వాళ్ళ గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడను. మరి ఏం మాట్లాడతా? స్టోరీ లైన్ గురించి మాట్లాడతా. రాజకీయంగా అడ్డగోలుగా అధికారాన్ని క్యాప్చర్ చేసేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తాయి, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అని నోలన్ చూపించాడు అంటున్నా కదా. ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. పొలిటికల్ సైన్స్ లో మనకి నగర రాజ్యాలు అని వచ్చి ఉంటుంది. ఏథెన్స్, స్పార్టా గురించి చదువుంటాం. గ్రీస్ పరిస్థితులతో చాలా వరకు అవగాహన వచ్చి ఉంటుంది. పొలిటికల్ సైన్స్ లో అయినా, హిస్టరీలో అయినా కొంతవరకు కదా. ట్రోజన్ వార్ కూడా హిస్టరీని, కొద్ది గొప్ప లిటరేచర్ ని చదివిన వాళ్ళకి కొత్తగా పరిచయం చేయక్కర్లా. ఇప్పుడు నోలన్ ఒడిస్సీలో ఆ ట్రోజన్ వార్ ని, ఆ ఒడిసియస్ ఎలా గెలిచాడు డిసెప్షన్ ద్వారా అనే విషయాన్ని చూపించాడు కదా. చూడని వాళ్ళ కోసం చెప్తున్నా స్పెసిఫిక్ గా. ట్రాయ్ అనే నగరం ఒకవైపు ఉంటుంది. గ్రీస్ రాజ్యాలన్నీ కూటమి కడతాయి, గుంపు అందాంలేండి. గుంపు కట్టి ఒక్క రాజ్యం మీదకి దండెత్తుతాయి. 10 ఏళ్ళు కొట్లాడినా గానీ ఆ ట్రాయ్ని ఓడించలేరు వీళ్ళు. ఇలా అయితే గుంపు కట్టినా గానీ ఓడించలేకపోతున్నాం, అందుకని మోసం చేసేయాలి వీళ్ళని అనే ప్లాన్ చేసి ఒక చెక్క గుర్రాన్ని తయారు చేసి ఆ చెక్క గుర్రంలో కొంత సైన్యాన్ని పెట్టి కోటలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయి ఆ గుర్రంలోంచి బయటకు వచ్చి గేట్లు ఓపెన్ చేస్తారు. మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళని ఓడిస్తారనమాట. అంటే దొంగ దెబ్బ తీయటం. డిసెప్షన్ అంటే అదే కదా. ఎదురుగా ఢీకొట్టి గెలవలేక దొడ్డిదారిన దెబ్బతీశారనే కదా. మరి అలా గెలిచిన గెలుపు అవుతుందా? పైగా గెలిచిన వాళ్ళకే కాదు, ఆ గెలిచిన వాళ్ళ వైపు నిలబడిన వాళ్ళకు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే విషయాన్ని ఒడిస్సీలో నోలన్ చూపించాడు. 10 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఇల్లు చేరుకోవడానికి ఒడిసియస్ కి మరో 10 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్ళు ఎలాంటి యాతన పడ్డాడు అనేది ఒక ఎత్తైతే, అలా డిసెప్షన్తో మోసం చేసి గెలిచిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు, అంటే వాళ్ళ రాజ్యం, సినిమాలో చెప్పాలంటే ఇథాకా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది అనేది సినిమాలో చూపించారు కదా. దేవతలు మన మీద ఆగ్రహించారు అని
ఇథాకా రాణి ఒడిసియస్ భార్య చెప్తా ఉంటుంది కదా, చూసిన వాళ్ళకి తెలుసు కదా. అంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయటము, ఆ తర్వాత అడ్డగోలుగా గెలుపు కోసం అడ్డదారి తొక్కటం వల్ల జ్యూస్ ఆగ్రహించాడు నా మీద అని చెప్తూ ఉంటాడు కదా ఒడిసియస్. అంటే దేవుడు ఆగ్రహించాడు, ఆ తర్వాత వరుసగా దాని కాన్సిక్వెన్సెస్ అనేవి ఆయన ఫేస్ చేస్తాడు. వింత జీవులైనా దేవుడి శాపాలైనా నమ్ముకున్న వాళ్ళని పోగొట్టుకోవటమైనా, ఆ పోగొట్టుకున్న వాళ్ళ ఆత్మలు ఎదురొచ్చి నిలదీయటమైనా, ఇలాంటివన్నీ కనపడతాయి కదా. అంటే నువ్వు ఎంత గుంపు కట్టినా గానీ యుద్ధం చేసే రీతి ధర్మబద్ధంగా ఉండాలా, గెలుపు అనేది నీతిగా ఉండాలి అనే విషయాన్ని ట్రోజన్ వార్ ఫర్ ఎవర్ ప్రపంచానికి చెప్పింది కదా. ఒడిసీలో అదే చూపిస్తాడు. మీకు ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైతే ఏం గుర్తొస్తా ఉంది అనేది నాకు తెలియదు, కానీ నేను ఒడిసీ గురించే చెప్తున్నా. నేను చెప్తా కదా ఇప్పుడు, మీ క్రియేటివిటీకి నాది కాదు బాధ్యత. ఆ తర్వాత ఒడిసీలో ప్రస్తావించిన 2 విషయాలు మన డే టు డే జీవితంలో మనం ఈ మధ్యన మర్చిపోతున్నవి, ఖచ్చితంగా అలవర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, వంట పట్టించుకోవాల్సినవి అని అనిపించింది. అవేంటో తెలుసా? మనతో ఉన్న వాళ్ళకి విలువనివ్వాలి, వాళ్ళ పనికైనా, త్యాగాలకైనా, ప్రాణాలకైనా ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది లీడర్ బాధ్యత అనే విషయాన్ని అండర్ కరెంట్ గా ఒడిస్సీ మనకు చూపిస్తుంది కదా. క్లైమాక్స్ లో కూడా ఒడిసియస్ అంటాడు కదా, నేను ప్రవాసం పోతున్నాను అని చెప్పి ఐ హావ్ టు ఆనర్ మై మ్యాన్ అంటాడు కదా, కారణం ఇదే. ఆ తర్వాత రెండో పాయింట్, ఒడిస్సీ భార్య పెనిలోపే అంటూ ఉంటాడు. ఇటాలియన్ స్లాంగ్ అనుకుంటా, మనమైతే పెనిలోప్ అని పలుకుతాం కదా. పెనిలోప్ క్యారెక్టర్ ఏం చూపించింది? బంధాలకి, అనుబంధాలకి, అన్నిటికీ మించి విలువలకి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనే విషయాన్ని ఆమె క్యారెక్టర్ ప్రూవ్ చేస్తుంది. అన్నిటికీ మించి మనిషి నమ్మకం ఎంత దృఢంగా ఉంటుంది స్వచ్ఛంగా నమ్మితే గనక అనే విషయం పెనెలోప్ క్యారెక్టర్ చూపిస్తుంది కదా. ప్రపంచమంతా నమ్ముతారు, చుట్టూ ఉన్న వాళ్ళు రోజు పదే 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 చెప్తుంటారు ఒడిసియస్ రాడికా, ఒడిసియస్ లేడికా అంటూ ఉంటారు. 20 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది, సముద్రంలో కలిసిపోయాడో చరిత్రలోకి కొట్టుకుపోయాడో ఎవరికి తెలుసు, కానీ ఆమె మాత్రం ఐ వాంట్ ఒడిసియస్ బ్యాక్ అంటా ఉంటుంది కదా. అంటే నమ్మకం మనిషిని నడిపిస్తుంది, బంధాన్నైనా జీవితాన్నైనా నిలబెడుతుంది అనే విషయాన్ని నోలన్ తనదైన స్టైల్లో చెప్పాడు కదా. నాకైతే ఈ సినిమాలో అన్నిటికంటే నచ్చిందేంటో తెలుసా? పిచ్చి పిచ్చి VFX వాడకపోవటం. చారిత్రక సినిమాలంటే ఇవాళ రేపట్లో ప్రోమోల్లోనే కిరీటం పెట్టి నొక్కితే చేతిలోంచి రక్తం ధారకారినట్టుగా ఆర్టిఫిషియల్ సిల్లీ ట్రిక్స్ చూపిస్తూ ఉంటారు కొంతమంది డైరెక్టర్లు. నోలన్ అలాంటివి ఏం చేయలే. Instead of a studio tank, Nolan used a real ship. పైగా గ్రాఫిక్స్ ఇంటర్వెన్షన్ కూడా చాలా తక్కువ ఉంది సినిమాలో. క్లోజ్ ఫ్రేమ్స్ తీసుకున్నాడు, ఇంటెన్సిటీని, ఎమోషన్ ని క్యారీ చేయడానికి ట్రై చేశాడు. అన్నిటికీ మించి కెమెరా ట్రిక్ ని, ప్రొజెక్షన్ ని నమ్మాడు కదా. There's no computer, there's no CGI. అందుకోసమే ఎమోషన్ ఉన్న వాళ్ళకి, ఇంటెన్సిటీ తెలిసిన వాళ్ళకి ఎక్సైట్మెంట్ వచ్చింది. టెక్నాలజీ ఉండి IMAX 70mm స్క్రీన్ అందుబాటులో ఉన్న వాళ్ళకి నోలన్ థాట్ ఏంటి, నోలన్ పిక్చరైజేషన్ లో డెప్త్ ఏంటి అనేది అర్థమవుతాం. సిల్లీ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ లేకుండా, VFX పేరుతో అసలు గ్రావిటీ అనే మాటకి అర్థం లేకుండా చేసేసే ఫైట్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఒక గ్రీకు కావ్యాన్ని మన ముందుకు తీసుకొచ్చింది ఒడిస్సీ. Bringing it all. అన్నిటికీ మించి గెలుపు కోసం అడ్డదారులు తొక్కితే ఎదుటి వాళ్ళని సింగిల్ చేసి గుంపు కట్టి దొడ్డిదారిన ఏదో రకంగా పై చేయి సాధించాలి అనుకుంటే ఆ కాన్సిక్వెన్సెస్ ని అలా పై చేయి సాధించిన వాళ్ళు ఒక్కలే కాదు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఒడిస్సీ మనకి చెప్పింది అని నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఒడిస్సీ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, చూడకపోతే గనక చూడడానికి అట్లీస్ట్ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తాయి. నేను చెప్పా కదా ఇందాక, కిరీటం మీద చేయి పెట్టి నొక్కితే రక్తధార కారుతూ ఉండే గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు చాలా వస్తాయి. This is Kita.